లంచా న్యూస్ లో అప్డేట్ చూసేద్దాం. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మరోసారి అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ పదవీ కాలం ముగియనుంది. అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తుండగా మరో స్థానం కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఇటు రేస్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేకే విహెచ్, ఇతర అలాగే ఈరవత్రి అనిల్, డెక్కన్ క్రానికల్ అధినేత టి వెంకట్రామిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే రేపు అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత అభ్యర్థుల విషయంపై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ రాజ్యసభ స్థానాల పూరింపుకు సంబంధించి చర్చలు జరిగే అవకాశమే ఉంది. ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో అటు రేవంత్, పీసీసీ చీఫ్ కూడా భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ఆశావహుల లిస్ట్ ఎంతవరకు ఉంది, అందులో ఎవరెవరు పోటీ పడుతున్నారు? ప్రతాప్. సునీల్, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సైరన్ మోగించింది ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 26 నుంచి కూడా నోటిఫికేషన్ స్టార్ట్ కాబోతుంది. మార్చి 5 వరకు కూడా నామినేషన్లు వేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద ఏప్రిల్ 9న 2 ఖాళీ అవుతున్నాయి. ఆ రెండిట్లలో ఒకటి అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్ చేస్తున్నాడు, మరొకటి కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రిప్రజెంటేటివ్ చేస్తున్నారు. వీరిద్దరికి సంబంధించి ఏప్రిల్ 9న ఖాళీ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏప్రిల్ 16 వరకు వాటిని ఫుల్ఫిల్ చేసేందుకు ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మార్చి 16న ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దీనిలో సంబంధించి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వాటిని కైవసం చేసుకునే అవకాశాలు అయితే దాదాపు 100% ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగానే మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్గా చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ రెండింటిని కూడా కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీటిలో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏదైతే అభిషేక్ మను సింఘ్వీ ఖాళీ అవుతుందో ఆ సీట్ను ఆయనకే మళ్ళీ రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేత, ఆయనకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి భావించారు. ఆయనకు సీట్ ఇవ్వడం కోసమే గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె కేశవరావును రాజీనామా చేయించి ఆ సీట్ను అభిషేక్ సింఘ్వీకి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అభిషేక్ సింఘ్వీకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అధిష్టానం నిర్ణయం కాబట్టి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ కాదనలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సీట్ ఆయనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆయన మరోసారి అంటే దీనికి సంబంధించి కూడా ఆయన తెలంగాణకు సంబంధించి కొన్ని కీలకమైన కేసులు కూడా సుప్రీంకోర్టులో ఆయన వాదిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆయనకు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకటి అభిషేక్ సింఘ్వీకి అవుట్ రైట్కి వెళ్ళిన నేపథ్యంలో మరొక సీటుకు సంబంధించిన దానిపైనే ప్రధానంగా పెద్ద ఎత్తున పోటీ ఉందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించి చాలామంది నేతలంతా కూడా తీవ్రంగా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా పార్టీ నేతలంతా కూడా ఇప్పుడు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కానీ పీసీసీ కూడా అర్జీ పెట్టుకుంటూ తమకు ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయి వాటిని అన్నిటి కూడా వినియోగించుకుంటూ గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీని ఇద్దరిని కూడా రేపు ముఖ్యమైన మీటింగ్ ఉంది కాబట్టి ఢిల్లీలో ఈ అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా డిస్కషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 26ని నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ లోపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు అధిష్టాన పెద్దలతోటి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఇద్దరు కూడా భేటీ అవుతున్నారు కాబట్టి ముఖ్యంగా రాష్ట్రం నుంచి ప్రపోజల్ లిస్టుకు సంబంధించి చూసినట్లయితే జీవన్ రెడ్డి కానీ కేకే అదేవిధంగా గతంలో కేకే ఈ సీటును త్యాగం చేశారు కాబట్టి మరోసారి అవకాశం వస్తుంది కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలన్నట్టు కూడా ఆయన కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. కేకేతో పాటు వి హనుమంతరావు ఆయన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆయన కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకు ఇప్పటివరకు ఎలాంటి పదవి రాలేదు కాబట్టి ఆయన పార్టీ లైన్లోనే పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు తనకు ఒకసారి అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి ఇప్పటికే దీనికి సంబంధించి జగిత్యాల ఎపిసోడ్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఆయనకు ఒక అకామిడేట్ చేయాలని చెప్పేసి ఆయన పట్టుబడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా తన పేర్లు పరిశీలించాలని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు డెక్కన్ క్రానికల్ అధినేత వెంకట్రామిరెడ్డి పేరు కూడా మరోసారి తెరపైకి వస్తుంది. ఆయన కూడా రేస్లో ఉన్నట్టు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆయన ఇప్పటికే గతంలో కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు కాబట్టి ఈసారి కూడా ఆయన కూడా తన ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన జానారెడ్డికి సమీప బంధువు కూడా అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జానారెడ్డి చాలా కీ రోల్ పోషిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి జానారెడ్డి ఆయనకు దగ్గర వియంకుడు వరుస వియంకుడు అవుతారని కూడా ఒక పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా జానారెడ్డితో ఆ రూట్లో నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన మొన్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తిగా ఉమ్మడి కూటమి తరఫున పోటీ చేశారు కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు ఈసారి రాజ్యసభకు అవకాశం కల్పించాలని కూడా ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. సో మొత్తం మీద ఇంతమంది రేస్లో ఉన్నారు. వీరితో పాటు ఈరవత్రి అనిల్ కుమార్ ఆయన
ఆయన బీసీ కోటాలో ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఇంతమంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళలో ఎవరికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. సో ఇప్పటికైతే ఉన్న 2 సీట్లలో 2 స్థానాలకు సంబంధించి ఒకటైతే ఖచ్చితంగా కన్ఫామ్ అభిషేక్ సింఘ్కి కన్ఫామ్ అని కూడా ఒక చర్చ జరుగుతుంది. మరొక సీటు విషయంలోనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉంటారా, వెంకటరామరెడ్డి ఉంటారా, జీవన్ రెడ్డి లేదంటే కనుక వి హనుమంతరావా, ఇరవర్తి అనిల్ కుమార్ ఎవరు ఛాన్స్ దక్కించుకుంటారు అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి రేపు ఢిల్లీలో కీలకమైన సమావేశం ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిపిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో సాయంత్రం 5 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ కూడా వెళ్తున్నారు. ఆయన రేపు అధిష్టాన పెద్దలతోటి మాట్లాడిన తర్వాత ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.